మనందరం ఒకే మాట వింటాం. బడ్జెట్ వచ్చింది, పన్నులు మారాయి, ఈసారి మధ్యతరగతికి ఆరట. కాని నిజంగా ఒక ప్రశ్న అడుగుదాం. ఈ బడ్జెట్ మన జీవితాన్ని ఎలా మార్చుతుంది? మన జేబుపై దీని ప్రభావమేంటి? ఇది నిజంగా మన కోసం రాసిన బడ్జెట్టా, లేదా కాగితాల్లో మాత్రమే ఉన్న ప్లానా? ఈ వీడియోలో నేను రాజకీయాలు మాట్లాడను, పార్టీల గురించి చెప్పను. సింపుల్గా, నిజాయితీగా, మీకు అర్థమయ్యే భాషలో ఈ బడ్జెట్ని వెడమరిచి చెబుతాను. ఇది మోటివేషన్ వీడియో కాదు, ఇది భయపెట్టే వీడియో కూడా కాదు. ఇది ఒక రియాలిటీ చెక్. బడ్జెట్ అంటే ఏంటి? బడ్జెట్ అంటే సర్కార్ సంవత్సరానికి చేసే ఆర్థిక ప్లాన్. ఎంత సంపాదించాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎవరిపై పన్నులు వేయాలి, ఎవరికి రిలీఫ్ ఇవ్వాలి అన్నీ ఈ ఒక్క డాక్యుమెంట్లో ఉంటాయి. సర్కార్ సంపాదించే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మనం చెల్లించే పన్నులు, పెట్రోల్, డీజిల్, జీఎస్టీ, ఇంపోర్ట్ డ్యూటీలు. అంటే ఒక మాటలో చెప్పాలంటే బడ్జెట్ అనేది మన డబ్బుతో సర్కార్ రాసుకునే ప్లాన్. ఈసారి బడ్జెట్ లక్ష్యమేంటి? ఈ బడ్జెట్లో సర్కార్ ఒక పెద్ద మాట చెబుతోంది. వికసిత భారత్ 2047 అంటే భారతదేశాన్ని ఒక డెవలప్డ్ కంట్రీగా మార్చే దిశలో ఈ బడ్జెట్ ఒక అడుగు అని. కానీ ఇక్కడే అసలు ప్రశ్న, ఆ అభివృద్ధి మనలాంటి సాధారణ మనిషికి ఎప్పుడు కనిపిస్తుంది? పెరిగిన పన్నులు, నిశ్శబ్ద ప్రభావం. ఒకటి, స్టాక్ మార్కెట్ FOO పన్నులు. ఇటీవల కాలంలో చాలా మంది యువత స్టాక్ మార్కెట్లోకి వచ్చారు, ప్రత్యేకంగా ఫ్యూచర్స్ ఆప్షన్స్. ఈ బడ్జెట్లో ఈ ట్రేడింగ్పై పన్నుల భారం పెరిగింది. దీని అర్థం ఎక్కువ రిస్క్, ఎక్కువ ట్రేడ్, ఎక్కువ పన్ను. ఇది ఎవరిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది? ఫుల్ టైమ్ ట్రేడర్స్, మార్కెట్ మీద ఆధారపడే వాళ్ళు. 2, షేర్ బైబ్యాక్ ట్యాక్స్. ముందు ఒక కంపెనీ తమ షేర్లను తిరిగి కొంటే ఇన్వెస్టర్కు పన్ను ఉండేది కాదు. ఇప్పుడు బైబ్యాక్ మీద క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. ఇది పెద్ద ఇన్వెస్టర్లపై ప్రభావం చూపిస్తుంది. 3, ఇండైరెక్ట్ ప్రెషర్ TCS. కొన్ని వ్యాపార లావాదేవీలపై TCS పెంపు మనకి నేరుగా కనిపించదు, కానీ ధరల రూపంలో మనమే చెల్లిస్తాం. తగ్గిన పన్నులు, రిలీఫ్. ఇప్పుడు కొంచెం ఊరట ఇచ్చే భాగం. 1, విదేశీ ప్రయాణాలపై ట్యాక్స్ తగ్గింపు. ముందు విదేశీ ప్రయాణం అంటే TCS భయం. ఈసారి ఓవర్సీస్ టూర్పై పన్ను తగ్గించారు. మిడిల్కి ఇది ఒక చిన్న రిలీఫ్. 2, విదేశీ చదువు, వైద్యం. చాలా కుటుంబాలు పిల్లల చదువు కోసం, ఆరోగ్య చికిత్స కోసం విదేశాలకు డబ్బు పంపుతాయి. ఈ బడ్జెట్లో ఈ 2 విషయాలపై పన్ను తగ్గింపు. ఇది నిజంగా అవసరమైన చోట ఇచ్చిన రిలీఫ్. 3, ఆరోగ్య రంగం. క్యాన్సర్, అరుదైన వ్యాధులు, ఈ మందులపై ఇంపోర్ట్ డ్యూటీ తగ్గింపు. దీని ప్రభావం వెంటనే కనిపించకపోయినా దీర్ఘకాలంలో మందుల ధరలు తగ్గే అవకాశం ఉంది. 4, ఎలక్ట్రానిక్స్ టెక్ వస్తువులు. కొన్ని మొబైల్స్, టెక్ భాగాలు, వీటిపై డ్యూటీలు తగ్గాయి. దీని అర్థం రాబోయే రోజుల్లో కొన్ని గ్యాడ్జెట్లు చౌకగా రావచ్చు. మధ్యతరగతి నిజం. ఇప్పుడు అసలు నిజం మాట్లాడుకుందాం. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ పెద్దగా మారలేదు. అంటే కొత్త లాభం లేదు, కొత్త నష్టం లేదు. కానీ ఖర్చులు తగ్గాయా? జీవన వ్యయం తగ్గిందా? అంటే మధ్యతరగతి మీద ప్రెషర్ అలాగే కొనసాగుతుంది. ఎవరికి లాభం, ఎవరికి నష్టం? లాభం పొందేవాళ్లు విద్యార్థులు, ఆరోగ్య అవసరాలున్న కుటుంబాలు, ఇన్ఫ్రా రంగం, కొన్ని ఇండస్ట్రీలు, ఒత్తిడిలో ఉండేవాళ్లు.
ట్రేడర్లు, పెద్ద ఇన్వెస్టర్లు, మధ్యతరగతి డైరెక్ట్ రిలీఫ్ లేకపోవడం. బడ్జెట్ అనేది ఒక రాత్రిలో మన జీవితాన్ని మార్చదు, కానీ అది ఏ దిశలో నడుస్తుందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ బడ్జెట్ పూర్తిగా చెడ్డదా, పూర్తిగా గొప్పదా? ఇది ఒక మిశ్రమ బడ్జెట్. ఇప్పుడు నేను మీకు ప్రశ్న అడుగుతున్నాను. ఈ బడ్జెట్ మీకు లాభమా, నష్టమా? మీ జీవితంలో ఏ మార్పు కనిపించింది? కామెంట్లో తప్పకుండా రాయండి. ఇలాంటి నిజాలు, అవగాహన కలిగించే తెలుగు వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి.